సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో ఇది ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త దళిత వైతాళికుడు కీర్తిశేషులు శ్రీ ఎంవి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుక సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదువు 90% ఉన్నటువంటి ఉర్దూ సమానం లేనటువంటి వ్యక్తులందరికీ కూడా ఉర్దూ నేర్పించాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఆ యొక్క ఉర్దూ భాష వల్ల తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చదువు లేనటువంటి వారి సంఖ్య చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితి ఆ రోజు వారు ధైర్యం చేసి షెడ్యూల్డ్ కులాలకు కావాల్సినటువంటి ఒక 26 పాఠశాలలు ఏర్పాటు చేసి దాదాపు ఆ రోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మనకు భయపడే పరిస్థితి. ఆంధ్రప్రభ ప్రారంభించి ఏదైనా దళిత జాతి అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఈరోజు చెప్పుకోక తప్పదు. తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, చదువుకునే అవకాశాలు లేకపోవడం వల్ల ఆ రోజు మద్రాసు నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలన్నింటినీ కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి చదువుకున్న వ్యక్తులు, అక్కడ ఆంగ్లేయుల పరిపాలన ఉంది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా చదువుకొని ఆ అవకాశాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో సెక్రటేరియట్ లో కానీ ఇతర కమిషనరేట్ డైరెక్టరేట్ లో కానీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా వాళ్ళు పొందినటువంటి పరిస్థితి ఉంటే అది రాను రాను ఒక మహావృక్షంగా మారి చివరకు పెద్ద ఉద్యమం ఈ రోజు రాష్ట్రం ఏర్పడడానికి కూడా అదే నాంది అని చెప్పి ఈ రోజు మనం చెప్పుకోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహనీయుడు ఆ భాగ్యరెడ్డి వర్మ గారు లాంటి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడ ఈ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల అభ్యున్నతి కోసం, ఎడ్యుకేషన్ కోసం వారు పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన గ్రూప్ లో మాత్రం అధికారులందరూ ఇక్కడికి చేసినటువంటి పొలిటికల్ పార్టీస్ నుంచి చేసిన భాగ్యరెడ్డి వర్మ గారి 137వ జయంతి సందర్భంగా ముందు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారు రెడ్డి గారి జయంతి సందర్భోత్సవంగా సూర్యాపేట జిల్లాలో మనం అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాం. సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతకుముందు డిఎస్డిఓ కావచ్చు, తర్వాత పూర్వేదేవాళ్ళు కావచ్చు, మనకి జిల్లా అధికారులు కూడా
ఈరోజు మనం జయంతి నిర్వహిస్తున్నామంటే మనం ఆలోచిస్తున్నాం. భాగ్యవర్మ రెడ్డి గారు ఆ సమయంలో ఉన్న విషమ పరిస్థితిలో మనకి సమాజంలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. అప్పుడు ఉన్న అన్టచబిలిటీ కావచ్చు, వెనకబడిన ఉన్న కులాలు కావచ్చు, వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మన అప్పుడు హైదరాబాద్ స్టేట్, ఇప్పుడు మనం కరెస్పాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ అంశాలకి ప్రజల దృష్టికి తీసుకొస్తూ, అప్పుడు పాలకుల దృష్టికి తీసుకొస్తూ దానికి ఉన్న పరిస్థితిలో ఒక దారి చూపెట్టాలంటే వారు ఒక మండలి ఏర్పాటు చేసి తర్వాత దానికి ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి అప్పుడు నిజాం కూడా రిప్రజెంట్ చేసి ఈ యాక్టివిటీస్ గురించి అవగాహన తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా దేశ స్థాయిలో కూడా లక్నోలో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మన భాగ్యవర్మ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి ఆ టైంలో కూడా తెలియజేశారు. మీకు తెలుసు అప్పుడు బ్రిటిష్ రూల్ ప్రాంతం అండ్ నిజాం కానీ మిగతా ప్రాంతాలకి కొంత తేడా ఉండేది. సోషల్ రిఫార్మ్స్ ఏవైతే మిగతా ప్రాంతాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ కూడా ప్రజలకి చైతన్యం కల్పించాలి. దాంట్లో ప్రత్యేకంగా వెనుకబడి కులాలు వాళ్ళు ప్రత్యేకంగా గౌరవ జీవులు, వాళ్ళు చేసిన పనులు కూడా చాలా గౌరవంగా ఉన్నాయని ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి వారు ఈ స్కిల్స్, వాళ్ళ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో చూపెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేశారు. అదే కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా వారు ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో అక్కడ నడుస్తూ ఉన్నాయి, పోటీలు ఉంటాయి అవి. సో అట్లాంటి మహానాయకులు మన ప్రాంతంలో ఉండి మనకి ఆ టైంలో ఉన్న విషమ పరిస్థితుల్లో మనకి గైడ్ చేస్తూ ప్రజలకి మోటివేట్ చేస్తూ వారు 3,000+3,300 నేను కూడా చదివి సర్ప్రైజ్ అయినా. ఆ వేదిక వాడుకొని 3,300 ఉపన్యాసాలు పెద్ద ఎత్తున ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ ఉపన్యాసాలు ఇవ్వడం అంటే దాని ద్వారా ఎంతో మంది, ఆ కాలంలో మనకి వాట్సాప్ లేదు, సోషల్ మీడియా లేదు, న్యూస్ పేపర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉండేది. సో ప్రజలకి ఆ అంశాలకి మమేకం చేసి చైతన్యం కల్పిస్తూ దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తూ అప్పుడు ఉన్న పాలకులతో కలిసి ఇన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకురావడానికి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన, కృషి చేసిన నాయకులు అంటే భాగ్యవర్మ రెడ్డి గారు. వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపించిన దిశానిర్దేశం కావచ్చు, మనంతూ మనం కూడా మన బాధ్యతలు నిర్వహిస్తే ప్రభుత్వ పరంగా ఏర్పాటైన ఇన్స్టిట్యూషన్స్, డిపార్ట్మెంట్స్, వచ్చిన పథకాలు, ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా న్యాయంగా క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగితే, ఆ బెనిఫిట్స్ ప్రజలకి అందగలిగితే, ఇంటెండెడ్ రిజల్ట్స్ తీసుకురాగలిగితే అప్పుడు మన బాధ్యతలు మనం ఖచ్చితంగా న్యాయంగా నిర్వహించినట్లు ఉంటుంది. దాని వరకు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంది. ఆఫ్ కోర్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇంకా దాంట్లో మెరుగైన సర్వీసెస్ కానీ, మెరుగైన క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ కూడా అందరూ కలిసి పనిచేయాలని కోరుతా ఉన్నాం. వారు ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్ కొంత టచ్ చేశారు, మిగతా డిపార్ట్మెంట్స్ ని వదిలిపెట్టాలని ఆలోచన లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్పెసిఫిక్ రోల్. మన బాధ్యతలు మనం నిర్వహిస్తే యాజ్ అ సిస్టమ్ విల్ బి ఏబుల్ టు డెలివర్ in much better way is what I believe. Once again I thank భాగ్యరెడ్డి వర్మ గారు దళితుల కోసం ఆయన ఎంతో కృషి చేశారు. 1888 మే 22వ తారీఖున హైదరాబాద్లో మాధవి వెంకయ్య రంగమాంగారి దంపతులకు జన్మించాడు. ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి అంతరాంతరం గురించి బాగా పోరాటం చేసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన 26 పాఠశాలను బాలికల యొక్క విద్య కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆది హిందూ సభ అనేటువంటి సంఘాన్ని, జగన్మిత్ర మండలి అనేటువంటి సంస్థను స్థాపించి అంతరాంతరం మీద వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆయనని స్మరించుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క జన్మదిన వేడుకను ఘనంగా జరపాలని ఆదేశించడం ఎంతో సంతోషకరం.
ఇది వేడుకకు హాజరైన మీకు అందరికీ కూడా నమస్కారం